వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 8వ తేదీ యోగా డే నిర్వహించనున్నారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మే 21 నుండి జరుగుతున్న వివిధ కార్యక్రమాలలో భాగంగా 60 నుండి 75 సంవత్సరాలున్న సీనియర్ సిటిజన్స్ కు యోగా శిక్షణ కార్యక్రమం 8వ తేదీ ఆదివారం ఉదయం రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించడం జరుగుతుందని, 60 దాటిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ శేషణ, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి, ఎస్ఐ కోటేశ్వరమ్మ తెలిపారు. యోగా ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమంలో భాగంగా మన పట్టణంలో చాలా కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఈ నెల 8వ తారీఖు ఆదివారం ఉదయంన సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారందరి చేత కూడా అందరికీ కూడా యోగా ప్రాక్టీస్ ఆ రోజు చేయించాలని చెప్పేసి సబ్ కలెక్టర్ గారి యొక్క సారథ్యంలో ఇందాకనే డిసైడ్ అయింది. కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల అనుగుణంగా రోజు తహసీల్దార్ గారు, నేను, ఎండిఓ గారు అందరం కలిసి రామకృష్ణ కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం 6:30 గంటలకు సీనియర్ సిటిజన్స్ అందరితో కలిసి ఈ యోగా ప్రాక్టీస్ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. సో అందరూ కూడా 60+ ఉన్నటువంటి వారందరూ కూడా ఆహ్వానితులు. మంచి గురువులు ఉంటూ ఉంటారు, చక్కటి యోగాసనాలు ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం, చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం, అలాగే మంచి ప్రశాంతత చేకూరుతుంది. రేపు 8th సండే మార్నింగ్ 6:30 నుంచి 8 o'clock వరకు మెగా యోగా డే 75 years 60 to 75 అని చెప్పారు సబ్ కలెక్టర్ గారు. 1 hour బ్యాక్ మాకు కమ్యూనికేషన్ అందింది. ఇమీడియట్గా వెల్ఫేర్ అసిస్టెంట్స్ అండ్ పంచాయతీ సెక్రటరీస్తో ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో వెల్ఫేర్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఓల్డేజ్ పెన్షన్స్ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్స్ చేసి, ఓన్లీ సింగిల్ డే కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ రోజు ఖచ్చితంగా సక్సెస్ చేయవలసిందిగా కోరడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు రిపోర్ట్ కూడా తీసుకుంటున్నాం, ఎంతమంది విల్లింగ్ ఉన్నారు, నేమ్స్, ఏజ్. ఖచ్చితంగా ఇప్పుడు 10 members చెప్తే 8 members అటెండ్ అవ్వాలి. 10 చెప్పి ఒకళ్ళిద్దరు అట్లా అది ఫెయిల్యూర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 80% అటెండెన్స్ ఉండేటట్టు చూడమని చెప్పాను. అండ్ అక్కడ లోకల్గా ఉండే లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా మాట్లాడమని చెప్పాను. లీడర్స్ కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్టయితే, ఇనిషియేటివ్ తీసుకున్నట్టయితే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాను. కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అంశాలు మీడియా ద్వారా వాటి గురించి చర్చించాం. అట్లాగే రేపు సండే, రాబోయే సండేన సబ్ కలెక్టర్ గారి సారథ్యంలో 60 to 75 మధ్య ఉన్న వాళ్ళందరినీ యోగాలో పార్టిసిపేట్ చేయించవలసిందిగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ టీం అందరికీ మేమందరం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాం. పెన్షనర్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా ద్వారా ప్రత్యేకంగా మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రజలందరినీ చైతన్యపరచాలి. మీరు ఈ విషయంలో ఏదో ఒక పర్టికులర్గా మేము ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచో లేదా విఆర్ఓ ద్వారానో ఓ పంచాయతీ సెక్రటరీ ద్వారానో మేము మా ప్రయత్నం మేము చేసినప్పటికీ మీరు విస్తృత ప్రచారం కల్పించి అందరూ అవకాశం ఉన్నంత మేర 60 to 75 years ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆ పెద్దల్ని దీంట్లో పార్టిసిపేట్ చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మే 21 నుండి జూన్ 2వ తేదీ వరకు ఒంగోలులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ తెనాలికి చెందిన క్విక్ అకాడమీ విద్యార్థులు అసాధారణ ప్రతిభను ప్రదర్శించి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. పోటీల్లో మహిళా మరియు పురుషుల విభాగాలలో కలిసి మొత్తం 20 పతకాలు సాధించగా, పతకాలు సాధించిన క్రీడాకారులను శుక్రవారం జిమ్ ఆవరణలో ఘనంగా సత్కరించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. విద్యార్థుల కృషి, కోచ్ల నిబద్ధత, సమర్థవంతమైన శిక్షణే ఈ విజయాలకు ప్రధాన కారణమని ఆయన అన్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో కూడా విశిష్టంగా రాణించి తెనాలి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఇంతటి విజయాలకు కారణమైన కోచ్లు ఘటంనేని సాయిరేవతి, పునపాటి శివరామకిరణ్ రాజు, జిమ్ నిర్వాహకులు కొమ్మినేని భార్గవ్ కుమార్లకు తహసీల్దార్ గోపాలకృష్ణ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
తెనాలి పీపుల్, మన తెనాలి పిల్లలు ఎక్కడెక్కడికో మన తెనాలి పేరుని తీసుకెళ్తున్నారు. రాష్ట్ర స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మన పేరు మోగిపోతుంది అంటే నాకు బాగా ఆనందంగా ఉంది. నాకు జనరల్గా మన పిల్లలు ఎవరైనా కానీ ఏదో సాధించారు అనగానే మన తెనాలి, మన వాళ్ళు, మన పిల్లలు అనే ఫీలింగ్ ఎక్కువ నాకు. అందులో భాగంగానే ఈ మధ్య తెలుసుకున్నాను. మొన్న మే 31 నుంచి జూన్ 2 వరకు ఒంగోలులో ఈ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఈ ప్రోగ్రాం జరిగిందని, దాంట్లో మన పిల్లలు 9 మంది మెడల్స్ తీసుకొచ్చారని, అందులో మళ్ళీ మరి ముఖ్యంగా ఒక 6 మళ్ళీ నేషనల్స్ కూడా సెలెక్ట్ అయ్యారని తెలిస్తే అసలు నాకు ఒక విధంగా ఎగ్జైటింగ్గా ఉంది. పిల్లలు ఎంత డెడికేషన్తో మరి ఎన్ని గంటలు కష్టపడితేనో ఆ స్థాయికి వచ్చారా అని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఎప్పుడు కూడా మన సాయి రేవతి గారిని అప్పుడప్పుడు నేను మాట్లాడేటప్పుడు లేడీ ద్రోణాచార్య అని పిలుస్తూ ఉంటా. ఎందుకంటే పిల్లల మీద ఉన్న శ్రద్ధ, వాళ్ళని ఎలాగైనా ఉన్నత స్థానానికి తీసుకురావాలి అనే పాయింట్ ఒక ఎత్తు అయితే, ఇందులో 2 ప్రయోజనాలు. ఒకటి, పిల్లల పరంగా వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దడం ఒక ఎత్తు అయితే, మన తెనాలికి గర్వకారణంగా ఉండడం అనేది నాకు ఒక గొప్ప విషయంగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈరోజు ఈ క్విక్ జిమ్ నుంచి ఇంతమంది సెలెక్ట్ అవ్వడం, మొన్న మధ్య రీసెంట్గా కూడా షానూన్ అనే పాప ఇంటర్నేషనల్ మెడల్ తీసుకురావడం కూడా, ఇదంతా చూస్తుంటే తెనాలికి వీరు చేస్తున్న సర్వీస్ని నేను ఘట్టమనేని సాయి రేవతి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. పిల్లలకి నా సలహా ఏంటంటే, అట్ ద సేమ్ టైం మనం ఈ కార్యక్రమాలతో పాటుగా ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగా అట్లో షైన్ అయితే ఫ్యూచర్లో స్పోర్ట్స్ కోటాలో కానివ్వండి, ఏదైనా కానీ ఒక మంచి ఉద్యోగ జీవితం కానీ ఏ రూపంలో అయినా కానీ ఒక మంచి పేరు వస్తుందని నా అభిమతం. మన జిమ్ నుంచి పార్టిసిపేట్ చేసిన విద్యార్థులు ఓవరాల్గా 20 మెడల్స్ తీశారు. ఒక 10 మెడల్స్ వచ్చి గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 5 బ్రాంజ్ మెడల్స్ తీశారండి. అదేవిధంగా వీళ్ళు నెక్స్ట్ నేషనల్కి, ఈ జిమ్ నుంచి నేషనల్కి 6 సెలెక్ట్ అయ్యారండి. వాళ్ళు నెక్స్ట్ ఈ మంత్ జరగబోతున్న నేషనల్ దావణగిరిలో నేషనల్ మీట్ జరగబోతుంది. ఆ మీట్కి మన జిమ్ నుంచి 6 సెలెక్ట్ అయ్యారండి. వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఇక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఇప్పుడు మన జిమ్, మన ప్లేయర్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఓవరాల్గా స్టేట్లో 140 మెడల్స్ తీశారండి. నేషనల్లో 9 మెడల్స్, ఇంటర్నేషనల్లో 8 మెడల్స్ తీశారండి. ఇండివిజువల్గా అంటే స్క్వాడ్, బెంచ్, డెడ్ అలా మొత్తం తీయడం జరిగిందండి. సో ఇంతవరకు ఇంత పవర్ లిఫ్టింగ్ చరిత్రలో చూసుకుంటే మన జిమ్ నుంచి 9 మంది పార్టిసిపేట్ చేసి 6 నేషనల్ సెలెక్ట్ అవ్వడం అనేది ఇదే మొదటిసారి. అది ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలా ఆనందంగా ఉందండి. నాతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఈరోజు గెస్ట్గా వచ్చిన గోపాలకృష్ణ గారు ఈ పిల్లల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు. వాళ్ళకి గోపాలకృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్ యూ సార్. ఎప్పుడైనా ఒక మీట్, అదే ఇన్ ద సెన్స్ ఏదైనా స్టేర్ చేసుకున్నా, ఎక్కడైనా మీట్ అయినప్పుడు ప్లేయర్స్ గురించి అడుగుతూ ఉంటారు. చాలా ఆనందంగా ఉంటుంది సార్ అడిగినప్పుడల్లా. ఎందుకంటే యాజ్ అ ప్లేయర్స్కి కానీ కోచ్కి కానీ అదే ముఖ్య ఇంపార్టెంట్, వాళ్ళని రికగ్నైజ్ చేయడం. సమసమాజ స్థాపన కోసం, కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తి కోసం అహర్నిశలు శ్రమించిన మహామనిషి బొల్లిముంత శివరామకృష్ణ నాటికి నేటికి ఎన్నటికీ ప్రజల హృదయాలలో నిలిచిపోతారని రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యులు, గుంటూరు జిల్లా సిపిఐ కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. గాంధీనగర్ సిపిఐ కార్యాలయ ప్రాంగణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెనాలి ప్రాంత కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన అభ్యుదయ సినీ రచయిత, భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు బొల్లిముంత శివరామకృష్ణ వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులు అర్పించారు. సభకు సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహించారు. పట్టణ కార్యదర్శి కిరణ్ బాబు స్వాగతం పలికారు. అజయ్ కుమార్ మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం, లంక భూముల్లో పేదల కోసం చల్లపల్లి జమీందార్కు వ్యతిరేకంగా భూ పోరాటాల్లో పాల్గొన్నారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొని ఆ పోరాట అనుభవాలతో మృత్యుంజయుడు నవల రాశారన్నారు. తెనాలి డివిజన్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా రైతు, కూలీ, విద్యార్థి, యోజన పార్టీ కార్యకర్తలను తయారు చేశారన్నారు. కమిటీ బొల్లిముంత శివరామకృష్ణ గారంటే అభ్యుదయ సాహిత్యానికి చిరునామా. కమిటీ బొల్లిముంత శివరామకృష్ణ గారంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆశయాల్ని 100% అమలు జరిపినటువంటి ఉత్తమ కమ్యూనిస్టు. కమిటీ బొల్లిముంత శివరాం గారంటే సినిమాల్లో రాసిన, విడిగా నాటకాలు రాసిన, ఎక్కడ తన కలం కదిలినా అది పేదవాడి ఆకలిని, పెద్దవాళ్ల దౌర్జన్యాల్ని, సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతల్ని తెలియజేసేటటువంటి పద్ధతుల్లో ప్రజల్ని
కర్తవ్యానికి పోరాటానికి కార్యోన్ముఖులను చేసేటటువంటి పద్ధతుల్లో ఆయన రచనలు కొనసాగినాయి. ఏఐటీయూసీ జిల్లా నాయకులు హనుమంతరావు, ఆల్ ఇండియా పోస్టల్ నాయకులు బివిరావు, ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర నాయకులు రామారావు, ఏఎస్ఎఫ్ జిల్లా నాయకులు పాసె వెంకటేష్, గండు శివ, భూమేష్, పొట్లు కళ్యాణ్, ఏఐటీయూసీ నాయకులు కనపతి బెనహర్, వజ్రాల రామలింగాచారి, అయినాల మల్లేశ్వరరావు, జోగేశ్వని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానవత్వం తెలుగుచ్చుకున్న మహోన్నత వ్యక్తి. ఇలాగా సభాధ్యక్షులు తిరుమల సింగారావు గారు మాట అన్నారు, గాంధీవాడి అని అంటూ కామ్రేడ్ అన్నారు. నిజంగా నేను కామ్రేడ్ని. ఎందుకు కామ్రేడ్ ఎట్లా అయ్యారంటే అది వారి శిష్యరకం. ఇద్దరం ఒకసారి ఒక రిక్షాలో వస్తుంటే రిక్షా అతను పిలిచి దర్జాగా నేను అప్పుడు కొంచెం 97, 98 ఆ ప్రాంతంలో 20 రూపాయలు కాదించి 10 రూపాయలు తీసి 10 అన్నా. చిల్లర ఉందా లేదా అన్నాడు నన్ను గురువు గారు శివరామకృష్ణ గారు. లేదండి అన్న, అతనికి ఇచ్చాను కదండి రిక్షా అతను. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ దేశంలో జరిగిన మారణ కాండ అత్యంత దమనకాండ. అది మణిపూర్లో జరిగిన దమనకాండ ఆపరేషన్ కగారుతో పనిచేసినటువంటి అమిత్ షా చేసినటువంటి ఒక పెద్ద అత్యంత దమనకాండ. అది ఒక 5,000 మందికి 10,000 మంది చంపేయచ్చు. కానీ ఈ దేశంలో జరిగిన మారణకాండ ఈ దేశం మర్చిపోదు. అది క్లియర్గా చెబుతున్నాం, అంతేగా. నెంబర్ 1. నెంబర్ 2, ఆపరేషన్ సింధూర్ ఈ దేశంలో అత్యంత నిఘా వ్యవస్థ ఉంది. ఎందుకు వచ్చారో 5, 6 వచ్చి 30 మంది చంపడం ఏంటి? 30 మంది చెప్పడం మీరు 1,000 కోట్ల రూపాయలు చంపడం ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేశారు మీరు? అది ఒక దారుణం. అది కూడా క్లియర్గా చెబుతున్నాం. మీరు చేస్తుంది పొరపాటు, తప్పు, క్లియర్. అది నెంబర్ 1. నెంబర్ 2 అది. మాజీ మంత్రి, శాసన మండలి సభ్యులు, తెనాలి టీడీపీ ఇన్ఛార్జి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనల మేరకు శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు గ్రీవెన్స్ నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించిన గ్రీవెన్స్ కు పలు అర్జీలు రాగా నేతలు వీటిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్తామని అర్జీదారులకు చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు పెద్ద సమస్య ఒకటి, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయం. 90 సంవత్సరాల పైచిలకు వృద్ధులు, ఆయనకి ఆ వయసులో ఆయనకి చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఆయనకున్నటువంటి పెన్షన్ ఎప్పుడో పూర్వీకుల నుండి వచ్చినటువంటి చిన్న 100 చదరపు గజాల ఇల్లుంటే దాన్ని ఆసరాగా తీసుకొని ఆయనకు వచ్చినటువంటి పెన్షన్ తీశారు. ఈరోజు 92 సంవత్సరాల వయసులో ఆయన ఏం చేసుకొని ఆయన జీవనం కొనసాగింది. అందుకనే ప్రత్యేక కేసుగా దీన్ని ఆలపాటి రాజప్రసాద్ గారి దృష్టికి తీసుకొచ్చి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు నాదెల మనోహర్ గారు, కేంద్ర మంత్రులు కంసాని చంద్రశేఖర్ గారి దృష్టి తీసుకెళ్ళి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే రేపు ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లో పెద్దానికి మొదటి ప్రాధాన్యతగా పెన్షన్ ఇప్పించాలనే విధానంతో ఈరోజు ఆయన దగ్గర అర్జీ తీసుకోవడం జరిగింది. రెండోది, ఇప్పుడు ముఖ్యంగా వస్తున్నటువంటి సమస్యలు ఏంటంటే భూమి సమస్యలు. రెండోది, రేషన్ కార్డులో ఎవరో, నా కుటుంబం ఉంటే నాతో పాటు ఎవరో పక్క ఆయన ఎవరిదో ఏదో పక్కవాడితోనో ఇంకో గ్రామంలో ఒక ఫోటో యాడ్ అయిపోయి ఆ కార్డుతో లింకప్ అయ్యేటప్పటికి ఆయనకి ఏదన్నా ఇన్కమ్ ట్యాక్స్ అది ఉంటే నా కార్డు పోయే పరిస్థితి. అది గతంలో కూడా తహసీల్దార్ గారికి, గోపాలకృష్ణ గారికి చెప్పడం జరిగింది. వారు సెలవులో ఉంటే సూపరింటెండెంట్ గారు తీసుకున్నారు. రెండోది, భూమి కూడా అంతే. భూమి నాకున్న డాక్యుమెంట్ ప్రకారం అడంగల్లో అంతమటికి ఎక్కకుండా పక్కా ఆయన డాక్యుమెంట్ కూడా సరిగ్గా చూస్తున్నారో లేదో తెలియదు, కానీ పక్కా ఆయనది కూడా నా పేరు మీద అడంగళ్ళు ఎక్కిచేసి పేర్లు నమోదు చేస్తున్నారు. పట్టాదాస్ పాస్బుక్ ఇటు పెట్టింది. దీన్ని సచివాలయాల ద్వారా కానీ తహసీల్దార్ గారి కార్యాలయానికి వెళ్తే మాకు సంబంధం లేదు, మీరు ఆడ పెట్టుకోండి, ఈడు పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళని తిప్పే కార్యక్రమం జరుగుతుంది.
శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలి నందు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారి ఆధ్వర్యంలో 108 మందిచే గోవింద నామార్చన అత్యంత భక్తిపూర్వకంగా నిర్వహించారు. తొలుత వచ్చిన పిల్లలకి స్వామివారి ప్రత్యేక దర్శనం, అభిషేక తీర్థం వితరణ అనంతరం దేవాలయ ధ్వజస్తంభం నుండి ప్రదక్షిణగా 3 వీధుల్లో గోవింద నామ సంకీర్తన కోలాట ప్రదర్శన చేసుకుంటూ ఆలయ ప్రదక్షిణ గావించి దేవస్థానం కళ్యాణ మండపం నందు గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. కేవలం పిల్లల్లో భక్తిభావం పెంచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరంలో డిసెంబర్ నెలలో తిరుమలలో కూడా ఇలాంటి గోవిందనామ సంకీర్తన చేయించాలని భావిస్తున్నామని, తిరుమలలో వచ్చి గోవిందనామ సంకీర్తన చేయదలిచిన వారు ప్రతి ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు సాయంత్రం 6 గంటలకు గోవిందనామాలు ఉచితంగా నేర్పించి డిసెంబర్ నెలలో తిరుమల తీసుకెళ్లబడునని సంస్థ కన్వీనర్ కొండపై శ్రీనివాసరావు తెలిపారు. రోజు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. శుక్రవారం ఈరోజు అభిషేకం జరిగింది, చాలా విశిష్టంగా జరిగింది. మేము ఈ యొక్క తిథి ఏకాదశి తిథిని నిర్ణయించుకొని ఈ పిల్లల చేత గోవిందనామ యజ్ఞం చేయించాలని చెప్పి వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ గారిని అడగంగానే మాకు పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ గోవిందనామాలు 3 సార్లు దేవస్థానం చుట్టూ చేయించి పిల్లల చేత చేయించి తర్వాత 1 గంట సేపు గోవిందనామాలు ఆ స్వామివారికి వినబడేట్టుగా చేయిస్తున్నాము. మరియు ఇవాళ ప్రత్యేకంగా ఈ గోవిందనామ యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళకి విశేషమైన దర్శనము మరియు అభిషేక తీర్థము ఏర్పాటు చేశాము. దేవస్థానం వాళ్ళు చక్కెర పొంగలి, పులిహార ప్రసాదం వచ్చిన పిల్లలందరికీ ఏర్పాటు చేశారు. ఈ దేవస్థానం అనుమతితో అర్చకులు యొక్క సహాయ సహకారాలతో, సిబ్బంది సహాయ సహకారాలతో, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది కేవలం పిల్లల్లో భక్తి భావం పెంచడానికని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం తలబెట్టిన ఒక కార్యక్రమం. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తాము. ఈ కార్యక్రమంలో అందే బాలచంద్రమౌళి, కేశవరావు, దేవానంద్, భారతీదేవి, రామాదేవి, రజని, వాసవి, సావిత్రి, సుజాత పాల్గొన్నారు. కొండపి శ్రీనివాసరావు గారు, కొండపి వసుంధర గారు మా మేడం గారండి. వీళ్ళు 2010 నుంచి ఈ గోవిందనామాలని పిల్లలకి సంకీర్తనలు నేర్పించి తిరుమలకి తీసుకెళ్తూ వాళ్ళకి దర్శనాలను ఇప్పిస్తూ చక్కగా మళ్ళీ తిరిగి తీసుకొస్తారు. వారు ఇంకా చాలా కార్యక్రమాలు నిర్వహించాలని వారి దగ్గర వచ్చి అందరూ కూడా సంకీర్తనలు ఉచితంగా నేర్పిస్తారు. కాబట్టి అందరూ సంకీర్తనలు నేర్చుకొని మంచిగా అందరూ కూడా అన్నమయ్య కీర్తనలు బాగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బక్రీద్ పర్వదిన వేడుకలకు సర్వం సిద్ధం, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. తెనాలి టీడీపీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమం, అర్జీలను స్వీకరించిన టీడీపీ నేతలు. రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో సత్తా చాటిన తెనాలి క్విక్ అకాడమీ విద్యార్థులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.